జుట్టు బాగా పెరుగుతుందని ఒక్క మాట కోసం ఈ వీడియోని ఆన్ చేసిన వాళ్ళు, వీడియో చూడటానికి వచ్చిన వాళ్ళు వీడియో ఎగ్జిట్ వరకు చూడండి. చిన్న విషయమే కానీ మీ జుట్టు కుదుళ్ళ నుంచి గట్టిగా పొడవుగా అందంగా పెరగటానికి మన హెయిర్ లో గానీ మన స్కిన్ లో చాలా బాగా వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే స్టార్ట్ చేయండి. వాళ్ళు లోపలికి 41 రోజులు స్టాప్ అనేది ఒక్కసారి పెరిగిందో నాకు కామెంట్స్, ఎందుకంటే మనం ఎన్ని మాస్కులు అధిక బరువు రూట్స్ నుంచి కదా మన హెయిర్ అనేది డెవలప్ అవ్వాలి. అవునా కాదండి? మరి నేను ఆ జీవితాన్ని బాగా డెవలప్ చేయడానికి, బంగారం కంటే హెయిర్ ని గ్రోత్ చేయడానికి ఏం వాడాలి? ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నా పిలక జడ, ఇది నా డస్కీ స్కిన్. ఎందుకు ఇంత చేంజ్ వచ్చింది, ఎలా ఈమె లైఫ్ స్టైల్ని మార్చుకుంది అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. మీ డౌట్స్ నేను అన్నీ క్లారిఫై చేస్తానండి. ఇప్పుడే మొదటిసారి చూస్తున్నట్లయితే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత ఆ సీక్రెట్స్ అన్నీ మనం మాట్లాడుకుందాం. ఒకటేనండి, హీరోయిన్స్ కాస్మెటిక్ సర్జరీలు, సీరమ్స్ యూజ్ చేస్తారు. బట్ నార్మల్ పీపుల్ ఈక్వల్ టు అంత అందంగా రావాలి అంటే మనకి కొంచెం నాలెడ్జ్ ఉండాలి. అది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మన అమ్మమ్మల కాలం నాటి కొన్ని రకాలైనటువంటి పదార్థాల నుంచి లోపలికి తీసుకొని మన చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు, జుట్టుని కూడా పొడవుగా చేసుకోవచ్చు. చాలామందికి ఈ ఐడియా ఉండదు. ఐడియా ఉంటే వాళ్ళు ఈజీగా చేంజ్ అనేది అయిపోతూ ఉంటారనమాట. సరే, ఇలా ఉన్న హెయిర్ని ఇలా ఎందుకు మార్చుకున్నాను, ఇంత గ్రోత్ ఎలా చేసుకున్నాను, అది నేను ఒక డ్రింక్ తీసుకుంటున్నాను. ఆ డ్రింక్ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను, కంపల్సరీగా షేర్ చేసుకుంటానండి. ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జుట్టు లేని వాళ్ళకి, మంచి స్కిన్ లేని వాళ్ళకి, ఓవర్గా వెయిట్ ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అదేంటో చెప్తా పదండి. ఓకే అండి, నేను ప్రతిరోజు టిఫిన్ చేసిన తర్వాత ఈ డ్రింక్ని తీసుకుంటున్నాను. ఇదేంటంటే మునగాకు అండి. మీకు మునగాకు దొరికితే సరే, లేదంటే ఇట్లా మునగాకు పొడులు బయట అమ్ముతారనమాట మార్కెట్లో. క్యారెట్ల కంటే 14 రెట్లు ఎక్కువగా వైటమిన్ ఏ ఇస్తుంది. ఆకుకూర కంటే 9 రెట్లు ఎక్కువ ఐరన్ ఇస్తుంది. పాలతో పోల్చుకుంటే 14 రెట్లు కాల్షియం ఇస్తుంది. బనానాస్తో పోల్చుకుంటే 4% పొటాషియం ఇస్తుంది. పెరుగుతో పోల్చుకుంటే 2 రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఇస్తుంది. ఓట్స్తో తీసుకుంటే ఫైబర్ ఎక్కువ ఇస్తుంది, 4 రెట్లు. చూసారు కదా, ఇంకా ఇంతకు మించి ఎవరు చెప్తారు? 30 రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయండి మునగాకులో. ఇంత మోతాదు తీసుకోండి, కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. నాకు అలవాటు అయింది కాబట్టి నేను ఇక్కడ చూపించిన స్పూన్ కన్సిస్టెన్సీ ఎక్కువ తీసుకుంటున్నాను, అంటే పొడిని ఎక్కువ తీసుకుంటున్నాను. మీరు ఇప్పుడే మొదటిసారి వాడుతున్నట్లయితే ఇందులో ఇంకా సగం తగ్గించుకొని వేసుకోండి. మీకు అలవాటు అవ్వాలి, లేదంటే అది కొంచెం తాగలేరు. మీరు కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు, కొంచెం తేనె కలుపుకోవచ్చు. మీరు తీసుకున్నట్లయితే మీ బరువు, అధిక బరువుని పిండి చేసేస్తుంది, కొవ్వుని కరిగించేస్తుంది, జుట్టుని ఫాలికల్స్ నుంచి డెవలప్ చేస్తుంది. ఎలా చేస్తుందనే డౌట్స్ వస్తాయి. ఇందులో విటమిన్ ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, ఐరన్, జింక్. మన హెయిర్ గ్రోత్కి కావాల్సినటువంటి మంచి వైటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. జుట్టు పీసులుగా ఊడిపోతే పల్సగా అయిపోయిందా, మునగాకు రసం తాగండి. చర్మం నల్లగా పాడైపోయి పిగ్మెంటేషన్, ట్యాన్ వచ్చేసిందా, మునగాకు రసం తాగండి. ఒక్కటి కాదు, బీపీ ఉందా, షుగర్ ఉందా, థైరాయిడ్ ఉందా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు ఏ రోగం ఉన్నా సరే తాగండి, మీరు చాలా హెల్తీగా ఉంటారనమాట. నేను మునగాకు రసాన్ని కొంచెం సిప్ చేస్తా తీసుకుంటానండి. దీనివల్ల మన స్కిన్ కానీ మన హెయిర్ కానీ చాలా గ్రోత్గా లాంగ్ అవుతుంది. మీరు వీడియో చూసిన తర్వాత చూసి పక్కకి అయితే వెళ్ళొద్దండి. మీరు దేనికోసం ఈ వీడియో చూసారు? జుట్టు పెరుగుతుంది అనేది నేను చెప్పే ఆ మాట కోసం చూసారు కాబట్టి ఒక చిన్న గ్లాసు తాగండి ప్రతిరోజు, జుట్టు బాగా పెరుగుతుంది.